మీరా సాలోన్ బిజినెస్ యాప్స్ యొక్క 5వ ట్యుటోరియల్ వీడియోకి మీ అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మీరు మీ క్లయింట్ల వివరాలను ఎలా చూడాలో నేర్చుకుంటారు. దీనికోసం మీరు క్లయింట్ల విభాగంలో క్లిక్ చేయాలి. మేము ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఈ స్క్రీన్ మన ముందు కనిపిస్తుంది. క్లయింట్ పేరు, మొబైల్ నంబర్ మరియు అతని వద్ద ఏదైనా బ్యాలెన్స్ ఉంటే పూర్తి జాబితాను ఇక్కడ మేము చూస్తున్నాము. పేరు లేదా మొబైల్ నంబర్ని నమోదు చేయడం ద్వారా కూడా మనం ఇక్కడ వెతకవచ్చు. మేము క్లయింట్ పేరుపై క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు మరో 3 ఎంపికలు ఉన్నాయి. లాడ్జర్, రసీదు లేదా వివరాలు. లెడ్జర్ పై క్లిక్ చేస్తే మనకు లభిస్తుంది. ఆ క్లయింట్ ఎయప్తాకి ఎప్పుడు, ఎన్నిసార్లు వచ్చాడో ఇక్కడ చూపిస్తుంది. మనకు కావాలంటే ఇక్కడ నుండి బిల్లింగ్ వివరాలను కూడా చూడవచ్చు. ఆ బిల్లుపై క్లిక్ చేయడం ద్వారా అతను ఎప్పుడు వచ్చాడు, మీరు ఏ సేవలను వినియోగించుకున్నారు, అతనికి ఏ సిబ్బంది హాజరయ్యారు, ఎంత బిల్లు పెట్టారు, ఎంత చెల్లించారు మరియు ప్రతిదీ ఎలా చెల్లించారు. మేము జాబితాకు తిరిగి వస్తాము. ఇక్కడ రసీదు యొక్క 2వ ఎంపిక చూపబడుతోంది. దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ క్లయింట్ కు కొంత బాకీ ఉంటే మరియు అతను మాకు డబ్బు ఇచ్చి ఎటువంటి సేవ తీసుకోకుండా వెళ్లిపోతే మీరు డబ్బును స్వీకరించవచ్చు. మీరు నగదు లేదా ఆన్లైన్లో ఎలా స్వీకరిస్తున్నారు మరియు మీరు ఇక్కడ కొన్ని గమనికలను కూడా వ్రాయవచ్చు. తర్వాత రిసీవ్ అమౌంట్ పై క్లిక్ చేస్తే మీ డబ్బు అందుతుంది. వివరాల కోసం 3వ ఎంపిక ఇక్కడ ఉంది. క్లయింట్ యొక్క చిరునామా, పుట్టినరోజు, వార్షికోత్సవం వంటి అన్ని వ్యక్తిగత వివరాలను ఇక్కడ చూడవచ్చు. తదుపరి వీడియోలో అపాయింట్మెంట్ ఎలా చూడాలో తెలుసుకుందాం. మాతో కనెక్ట్ అయినందుకు ధన్యవాదాలు.